హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, మనం ప్రీవియస్ వీడియోలో ఇన్కంప్లీట్ రికార్డ్స్ గురించి మొత్తం కంప్లీట్ చేసేసామండి. మన కంటిన్యూషన్ గా వచ్చేటప్పటికి 28th అండ్ 29th ప్రాబ్లమ్స్ నిన్న వీడియోలో అప్లోడ్ చేసాము. 29th ప్రాబ్లం లాస్ట్ కి వచ్చేవరకు మనకి పవర్ ఆఫ్ అయిపోయిందండి. అందువల్ల మనం ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఒక 14 minutes వీడియోలో అప్లోడ్ చేసాము. ఇవాళ ఏంటి అంటే ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచే నేను ముందే చెప్పుకున్నానండి మీకు ఏమనంటే ప్రీవియస్ పేపర్స్ తీసుకుందాము, వీలైతే 4 లేదంటే 3, అంటే డిసెంబర్ 2024, అలాగే మనకి జూన్ 2024, అట్లాగే డిసెంబర్ 2023. ఓకే, 3 పేపర్స్ అండి, ప్రీవియస్ పేపర్స్. ఈ మూడు కూడా తీసుకుందాం అని చెప్పానండి. అట్లాగే నేను బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అయిపోగానే నేను ఆ 3 క్లాసులు కూడా క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో 23, 24లో 2 పేపర్స్ జరిగి అవన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇవాళ క్లాస్ లో మనం ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి మనకి అసలు లైన్ గా ఇస్తున్నారా లేదా అసలు, అంటే 3 పేపర్స్ చూద్దాం అనుకున్నాము. అంటే 23 జూన్, 23 డిసెంబర్, 24 జూన్ అండ్ డిసెంబర్, ఈ 3 సంవత్సరాల్లో ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చారా ఇన్కంప్లీట్ రికార్డ్స్ గురించి. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ 3 ఇయర్స్ లో లైన్ గా ఇచ్చారా అని చూసి ఇచ్చారు. ఏ ప్రాబ్లం గా ఇచ్చారు అంటే ప్రాబ్లం నెంబర్ 4. ఓకేనా, ప్రాబ్లం నెంబర్ 4 ఎన్ని మార్క్స్ కి అంటే 14 మార్క్స్ కి ఇచ్చారండి. ఓకేనా, మనం ఎప్పుడైనా సరే ఎనాలిసిస్ చేసుకునే దేని నుంచి అంటే ప్రీవియస్ పేపర్ నుంచి తీసుకోవాలి. మేము ఇప్పుడు టీచ్ చేస్తున్నాము అంటే పేపర్ ఇచ్చేది మనం ఏం కాదు కదండి. కానీ మనం ఎలా ఎనాలిసిస్ చేస్తాము, ఎనలైజ్ చేస్తాము అంటే ఏది వస్తుంది అది వస్తుంది అంటే పక్క మళ్ళీ ఫోర్త్ క్వశ్చన్ గా 14 మార్క్స్ ఇస్తారని చెప్పలేం, కానీ ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది చెప్తాం మనం. ఓకే, అంటే నీకు 14 మార్క్స్ కి ఇన్కంప్లీట్ రికార్డ్స్ నుంచి 3 ఇయర్స్, 3 ఇయర్స్ అంటే 3 టైమ్స్, 3 ఇయర్స్ అంటే మనకి ఇయర్లీ ట్వైస్ జరుగుతాయి కాబట్టి 3 టైమ్స్ రిపీట్ అయినాయండి ప్రాబ్లం మనకి ఇన్కంప్లీట్ రికార్డ్ గురించి. అంటే 14 మార్క్స్ నీకు ఎంసీక్యూలు, 30 మార్క్స్ తీసి 70 రిమైనింగ్ 70 మార్క్స్ పేపర్ లో నీకు 14 మార్క్స్ కంప్లీట్ గా నీకు కరెక్ట్ చేస్తే 14 పడిపోతాయి కదండి. అర్థమవుతుందని చెప్పింది అంటే మనకి ఇన్కంప్లీట్ రికార్డ్స్ గురించి ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే ఆల్రెడీ 2024 డిసెంబర్ లో జరిగిన పేపర్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను నేను, సొల్యూషన్ మొత్తం. మళ్ళీ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి. ఇవాళ క్లాస్ లో మనము జూన్ జూన్ 24 పేపర్, అలాగే డిసెంబర్ 24 పేపర్ కూడా చేద్దాం, 23 పేపర్ కూడా చేద్దాం. అయితే ఎలా ఇచ్చారు అనేది ఒకసారి చెప్తానండి. మనకి డిసెంబర్ 2024లో ఎలా అయితే మనకి కన్వర్షన్ మెథడ్ లో అంటే ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఎలా అయితే వేసామో, ఎప్పుడు 2024 డిసెంబర్ పేపర్ లో ఎలా అయితే అడిగారో అలాగే నీకు మళ్ళా అంత క్రితం సంవత్సరం అంటే 2023 డిసెంబర్ పేపర్ లో కూడా సిమిలార్ గాని కన్వర్షన్ మెథడ్ అంటే నీకు అర్థం అవ్వాలి. డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ వచ్చేసాడు వాడు, ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాడు అనేది అర్థం అవ్వాలి కన్వర్షన్ మెథడ్ అంటే. ఓకే, సేమ్ సిమిలార్ ప్రాబ్లం ఇచ్చారండి మనకి. అయితే సిమిలర్ అంటే అలాంటి మోడల్ సేమ్ అదే దించాల. అయితే మీకు జూన్ 2024లో మాత్రము ఏమని అడిగారంటే మన కన్వర్షన్ మెథడ్ కాకుండా నెట్వర్త్ అప్రోచ్ మెథడ్ ఉంది కదండి. అంటే బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ మెథడ్ అంటే ఆ బ్యాలెన్స్ షీట్ డిఫరెన్సెస్ తీసుకుని ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ తీసేసుకుని మనం అడిషనల్ క్యాపిటల్ ఏదైతే ఉందో, మనం క్లోజింగ్ క్యాపిటల్ తో కనుక స్టార్ట్ అయితే అడిషనల్ క్యాపిటల్ అంతకు ముందు ఏదైతే యాడ్ చేశారో దాన్ని ఇప్పుడు లెస్ చేస్తాము. తర్వాత డ్రాయింగ్స్ అంతకు ముందు లెస్ చేసాం కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్ కి డ్రాయింగ్స్ ని యాడ్ చేస్తాము. ఓకేనా, ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ని అడిషనల్ క్యాపిటల్ ని మనం ఎలా అయితే మనం అంతకు ముందు యాడ్ చేసి ఇప్పుడు లెస్ చేసాము అలాగే లెస్ చేసుకుంటాము. అర్థమవుతుందండి. ఈ రకంగా మనకి ఫస్ట్ ఏమో బ్యాలెన్స్ షీట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వేసి దాంట్లో నుంచి మనం ఏంటి క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేసుకుని క్యాపిటల్ ని ఆ, మనం అంటే డిఫరెన్సే కదా మనకి. ఓకేనా, ఆ క్యాపిటల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఓపెనింగ్ క్యాపిటల్ అలాగే క్లోజింగ్ క్యాపిటల్ కూడా మనం డిఫరెన్స్ కనుక్కొని క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్, ఆ బ్యాలెన్స్ షీట్ అనుకోండి ఇక్కడ ఏమంటాం మనం అంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటాం. ఓకే, ఓపెనింగ్ సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ 1/4/2020 ఎంత ఇస్తే అంత అలా. ఓకే, అలా బ్యాలెన్స్ షీట్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఈక్వల్ టు క్యాపిటల్, ఓపెనింగ్ క్యాపిటల్ అలాగే క్లోజింగ్ క్యాపిటల్ మనం ఫైండ్ అవుట్ చేసేసి వాటిని మనం స్టేట్మెంట్ షోయింగ్ పిఎండ్ఎల్ ప్రాఫిట్ అండ్ లాస్ కి తీసుకొచ్చేసి మనం చేస్తాం. అది ఎప్పుడు ఇచ్చారని చెప్పానండి నేను, జూన్ 2024 పేపర్ అలా ఇచ్చాడు. అదే డిసెంబర్ 2023 అండ్ డిసెంబర్ 2024 పేపర్ ఎలా ఇచ్చాడు అంటే కన్వర్షన్ మెథడ్ లో ఇచ్చాడు. నేను మళ్ళా మళ్ళా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కసారికి 4 సార్లు చెప్తే మీకు చెవుకి ఎక్కుద్దని చెబుతున్నా. 14 మార్క్స్ పేపర్ అండి, ప్రాబ్లం ఇస్తున్నాడు. 3 సార్లు ఇచ్చాడండి. నేను ఇంక అంతకు ముందుకు వెళ్ళలేదండి 2023 కానీ ఇక నేను పేపర్స్ జూన్కి వెళ్ళలేదు. ఓన్లీ త్రీ పేపర్స్ చూశాను. కాబట్టి ఇన్కంప్లీట్ రికార్డ్ గురించి పూర్తి నాలెడ్జ్ తో ఉండండి.
వదిలిపెట్టద్దు, ఎగ్జామ్ లో వదిలిపెట్టద్దు. మనకి మిగిలినవైనా కానీ నీకు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నుంచి అకామిడేషన్ బిల్ 7 మార్క్స్ కి, ఓకేనా. ఒకసారి మన 2024 పేపర్ డిసెంబర్ లో నీకు క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ అండ్ రెవెన్యూ నేచర్ గురించి ఇచ్చారు, ఓకేనా. అలా 7 మార్క్స్ కి ఇస్తున్నాను నీకు. బ్రాంచ్ అకౌంట్ కూడా 7 మార్క్స్ కి. నీకు ఇన్కంప్లీట్ రికార్డ్ గురించి సేమ్ నీకు పార్ట్నర్షిప్ ఎలా అయితే నీకు 14 మార్క్స్ కి ఇస్తున్నారో, అంటే మనకి ఇన్కంప్లీట్ రికార్డ్స్ పార్ట్ కాకుండా ఇంకా వేరే కూడా అడగొచ్చు. ఏంటి? ఫైనల్ అకౌంట్స్ ఫర్ ట్రేడింగ్ కన్సర్న్ కానీ, ఫైనల్ అకౌంట్స్ ఫర్ ఎన్పిఓస్ కానీ, ఇవే కదండి మనకి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయి? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేసి మనకి పార్ట్ 3 అంతేనా? పార్ట్ 3లో ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అనేసి మనకి ఈ మూడే కదా కవర్ చేసింది పార్ట్నర్షిప్ కన్నా ముందు. ఏంటి? ఫస్ట్ ఏమో ట్రేడింగ్ కన్సర్న్ ఫైనల్ అకౌంట్స్, తర్వాత నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఇన్కంప్లీట్ రికార్డ్స్. ఈ అయితే ఈ 3 టైమ్స్ నుంచి కూడా ఏమి రిపీట్ చేస్తున్నాడంటే నీకు ఇన్కంప్లీట్ రికార్డ్స్ రిపీట్ చేస్తున్నాడు. ఏమో నెక్స్ట్ మనకి మీకు ట్రేడింగ్ కన్సర్న్ ఇచ్చేయచ్చు, లేదంటే ఎన్పిఓ ఇచ్చేయచ్చు, చెప్పలేము. కాకపోతే రిపీట్ చేస్తారని చెప్పాను 14 మార్క్స్ కి. క్లియరా? ఈజీగా తెచ్చుకోవచ్చు కదండి 14 మార్కులు. మన క్యాష్ బుక్ లో ఏం వేయాలో తెలీదా? లేదంటే పర్సనల్, అంటే లెడ్జర్ అకౌంట్స్, మనం లెడ్జర్ లో పర్సనల్ అకౌంట్స్ మీరు రాయలేదా? ఇంతకుముందు తెలుసుకోలేదా? పర్సనల్ అకౌంట్ ఎన్నో వేసాం మనం, పర్సనల్ అకౌంట్స్ ఎన్నో వేసాం. ప్రిపేర్ కుమార్ అకౌంట్, ప్రిపేర్ ఎక్స్ అండ్ కో అకౌంట్, ప్రిపేర్ సంథింగ్ అలా. పర్సనల్ అకౌంట్ ఇలా అలాగే కదండి. డెటార్స్ అకౌంట్, క్రెడిటార్స్ అకౌంట్, తర్వాత క్యాష్ బుక్ మనం నేర్చుకోలేదా? ట్రిపుల్ కాలం క్యాష్ బుక్ వరకు నేర్చుకోలేదా మనం? అదే కదండి వేస్తుంది. అసెట్స్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్, ఏదైనా ఫర్నిచర్ కానీ ఏదైనా ఏమంటారు అవే కదా. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ కూడా మనకు తెలియదా? తెలుసుగా. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ తెలియదా? తెలుసుగా. సో మన ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఎందుకు వదిలేస్తారు? ఇవన్నీ చదువుకుని వచ్చిన వాళ్ళేగా మీరు, వీటి తర్వాతే కదా ఇది. సో వదిలిపెట్టద్దు. వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నా. ఒకవేళ అది మిస్ చేసి ఎన్పిఓ 14 మార్క్స్ ఎన్పిఓకి అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే నీకు ఫైనల్ అకౌంట్స్ అది ట్రేడింగ్ కన్సర్న్ అయినా వెళ్ళిపోవచ్చు అండి. ఇది మాత్రం 3 టైమ్స్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయొద్దు ఈ పార్ట్. ఓకే. నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే ఒక్కసారి చూడండి. మీకు మొత్తం 3 పేపర్స్ అన్నాను కదండి. ఒక పేపర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్ప్లెయిన్ చేసిన పేపర్ ఏదో మీకు ఒక్కసారి దాన్ని చూసుకుంటూ మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాము. స్క్రీన్ షేర్ చేద్దామండి. ఓకే. ఓకే అండి, ఇదిగో చూడండి. అడ్జస్ట్ చేద్దాం అక్కడ. రైట్. ఇదిగో, ఇది పేపర్ ఎప్పటిదంటే 24 డిసెంబర్. మీ ప్రీవియస్ బ్యాచ్ రాశారండి, మీలో కూడా ఉండుంటారు రాసిన వాళ్ళు ఆల్రెడీ. ఇదిగోండి, ఫోర్త్ ప్రాబ్లం, 4వ లెక్క. రాహుల్ డస్ నాట్ మెయింటైన్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రైట్. ఏమి ఇచ్చారు చూడండి, ఎలా ఇచ్చారు చూడండి. ఇదిగోండి, ఇది ఇచ్చారు మ్యాటర్, రైట్. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ అన్నారు, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఇది నేను చెప్పాను ఆల్రెడీ, లింక్ ఇస్తాను. ఇంతవరకు సమ్ అయిపోయింది. ఇదిగోండి 14 మార్క్స్, 14 మార్కులు. 14 మార్కులు. ఓకే. రైట్, ఇది చెప్పేశాను కదా, తీసేయండి. దీని గురించి మాట్లాడద్దు మనం. ఇప్పుడు మనం మాట్లాడాలి. ఇది ఎప్పటిదన్నా ఇదిగోండి కనబడుతున్నా, సిఎంఏ అని పేపర్ రాని పెట్టాను నేను ఇక్కడ లింక్ లో. ఇప్పుడు మనము జూన్ 2024 జూన్కి వెళ్తున్నాం అండి మనం. జూన్ 2024 కనబడుతుంది కదండి, చూద్దాం. ఇదిగోండి దీంట్లో ఇది పేపర్, మీకు నమ్మకం కలగాలి కదా నా మీద. మీకు సజెస్టెడ్ ఆన్సర్ లో ఇచ్చారండి బోర్డు, మనకి వెబ్సైట్ లోకి వెళ్తే. కాకపోతే మనకి డైరెక్ట్ గా ఇచ్చేసారనమాట. ఏదైనా కానీ డైరెక్ట్ గా ఎలా చేశారు, వర్కింగ్ నోట్స్ అని ఇవ్వకుండా. ఇదిగోండి జూన్ 2024 పేపర్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. మొన్న నేను ఆల్రెడీ డిసెంబర్ చెప్పేశాను. నేను ఆల్రెడీ మీకు ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు చెప్పానండి, ప్రీవియస్ పేపర్స్ కూడా కవర్ చేసుకుంటూ వెళ్తాము మనము అని. అదే ప్రకారం వెళ్తున్నాము. ఇవాళ ఒక స్టూడెంట్ మనకి కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టారండి. ఏమనంటే తెలుగు మీడియం వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది మేడం అనేసి. నేమ్ చెప్తాను, నేను గుర్తులేదు నాకు. సన్నీ అనుకుంటా, సన్నీ అబ్బాయి. మేడం తెలుగు మీడియం వాళ్ళకి చాలా నీట్ గా అర్థం అవుతాయండి. మనం అదే మీరు కంప్లీట్ చేయండి మే మిడ్ కల్లా అన్నారు. ట్రై చేద్దాం. ట్రై చేస్తానని పెట్టాను. నాకు ఇంకా కాస్టింగ్ కూడా స్టార్ట్ చేసి చెప్పాలని ఉంది. ఎఫ్ఎం ఫినాన్షియల్ మేనేజ్మెంట్ కూడా క్యాష్ ఫ్లో అడుగున్నారు. స్టార్ట్ చేశాం కానీ ఏది ముందుకెళ్ళట, టైం కుదరట్లేదు నాకు. ఇంకా వేరే వేరే పనులు కూడా ఉన్నాయిలేండి నాకు. దానివల్ల టోటల్ గా దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా. ఇదిగోండి
ఫోర్త్. ఓకేనా? ఫోర్త్. సోహన్ అంట. మార్క్స్ చూసుకోండి ఫస్ట్ మీరు. 14 మార్క్స్. ఎంత చిన్న ప్రాబ్లం అండి ఇది. కన్వర్షన్ మెథడ్ కూడా కాదు. కన్వర్షన్ మెథడ్ అన్న అయితే మనం ఏం చేయాలి ఎత్తుక్కోవాలి. ఇదిగోండి 14 మార్క్స్. చూద్దామా? ఇవాళ క్లాస్లో నేను జూన్ పేపర్ కదండి, జూన్ 2024 ను నెక్స్ట్ డిసెంబర్ 2023 కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. షన్ను అడుగుతున్నాడండి. షన్ను ఒక స్టూడెంట్, మేడం డ్యూరేషన్ పెంచండి అని. నేను కూడా ట్రై చేస్తున్నానండి. ఏం లేదు, మీరేం కనపడరు కదా నాకు. స్టూడెంట్స్ క్లాసులో అయితే ఏకదాటిగా అసలు 2:30 3 గంటలు కూడా క్లాస్ రూమ్ లో చెప్పేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ క్లాసులు అయ్యేటప్పటికి మీరేం కనపడరు, మీతో మాట్లాడదాం ఉండదు, ఇంటరాక్షన్ ఉండదు. సో విసుగొచ్చేస్తుంది. ఒక 50 మినిట్స్ 1 అవర్ లోపు అవ్వగానే విసుగొచ్చేస్తుంది అనమాట అది. Sohan is a small trader and does not maintain his books on double entry system. The details of his business are available as follows, right? Cash in hand 1,000 rupees, opening balance లేదు. బ్యాంక్ బ్యాలెన్సెస్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నాడు అంటేనే ఇది ఏంటి అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. 40,000 రూపీస్ డెబిట్ బ్యాలెన్స్ అట. సండ్రీ డెటార్స్, అలాగే సండ్రీ క్రెడిటార్స్, స్టాక్ ఇలా ఇచ్చారంటే ఓపెనింగ్ క్లోజింగ్ అనుకోవాలి మనం. ఇదిగో చెప్పాడు కదండి, నాట్ మెయింటైన్ హిస్ బుక్స్ ఆన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. నెక్స్ట్ సోహన్ హ్యాడ్ డ్రాయింగ్స్ 3 lakhs, ఇంట్రడ్యూస్ ఫ్రెష్ క్యాపిటల్ 60, అసలు తెలిసిపోతుంది, 65,000 రూపీస్. తర్వాత ఏ ప్రొవిజన్ 5% ఆన్ సన్రీ డేటాస్ ఈజ్ నెససరీ. రైట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% per annum. Furniture at the rate of 10% per annum. Interest on opening capital to be allowed at the rate of 10% per annum. The manager is entitled for a commission at the rate of 10% on the net profit after charging such commission. ఆఫ్టర్ ఛార్జింగ్ సచ్ కమిషన్ అంటే మన దగ్గర ఇతని కమిషన్ ఛార్జ్ చేయకముందు కాబట్టి 10/110 అంటే ఈ 10% కలిసి ఉంటుంది కాబట్టి. ఓకే, ఇదంతా కూడా మనకి విషయం అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నాం అంటే అండి, మనకు తెలుసుకోవాలి. ఇక్కడ ఏమడిగారు, యు ఆర్ రిక్వైర్డ్ టు అసర్టైన్ సోహన్స్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2023. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ వేయాలేమో, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అవసరం లేదు. మనకి క్లియర్ గా ఏం చెప్పారు అంటే, మీకు అసలు ఎక్స్పెన్సెస్ కానీ ఏం అడగలేదు కదా, ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమన్నారు. ట్రేడింగ్ అండ్ P&L అకౌంట్ అయితే వాడే చెబుతాడుగా. సో మనం ఏంటి అంటే, మనకి ఫస్ట్ మెథడ్ ఉంది కదండి, ఏంటి బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ మెథడ్, నెట్వర్త్ మెథడ్ అని నేర్చుకోవాలా మనం కన్వర్షన్ మెథడ్ కన్నా ముందు. అంటే ఒక స్టేట్మెంట్ లో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే బ్యాలెన్స్ షీట్ ఏమో స్టేట్మెంట్ అఫైర్స్, ఓపెనింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, క్లోజింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ వేసేసి స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వేస్తే సరిపోతుంది. టైం పెట్టుకోండి, కావాలండి, చాలా చాలా తొందరగా అయిపోద్దండి మనకి సమ్ము. మనల్ని ఏం అడిగారు ఫస్ట్ చూద్దాం, వర్కింగ్ తర్వాత తీసుకుందాం. మొత్తం ఫుల్ నా టైం దీని మీద పెట్టలేదండి, నాకు వేరే ఉన్నాయన్నమాట. టీచింగ్ కాదులేండి. ఇంకా సో నాకు టైం చాలట్లేదు. ఇచ్చేద్దాంలేండి, టైం మొత్తం టీచింగ్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను నేను. కాకపోతే కొంచెం నాకు ఇంట్రెస్ట్ రావాలంటే మీరు కొంచెం లైక్లు ఎక్కువ మంది రీచ్ అవుతాయి కదా, యూజ్ అవ్వాలి కదా. షేర్లు, సబ్స్క్రైబ్లు చేపించండి. సబ్స్క్రైబ్ అంటే మీరు చేస్తారుగా, ఆల్రెడీ చూస్తున్నారని చేసే ఉంటారు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. కొంచెం మీరు చూస్తున్నప్పుడు లైక్ కొట్టండి మన వీడియోస్కి. ఏం లేదండి, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు డబ్బులు సంపాదించాలంటే యూట్యూబ్ లో ఇప్పుడేం రావు, లాంగ్ రన్ లో వస్తాయేమో, ఇప్పుడైతే రావండి. ఎందుకంటే దానికి ఉంది 1000 సబ్స్క్రైబర్లు అవ్వాలి, తర్వాత వాచ్ అవర్లు 4000 అవ్వాలి, చాలా కథ ఉందిలే. సో టైం పడుతుంది. కాకపోతే నాకు ఇంట్రెస్ట్ రావాలిగా ముందు. ఇంట్రెస్ట్ రావాలంటే ఒక కామెంట్ చూడంగానే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. పిల్లలు చూస్తున్నారు అని ఆనందం. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ 1/4 ఇయర్ చూడాలిగా. 1/4/2022. 2022
అలాగే క్లోజింగ్ కూడా వేద్దాం. ఓకే అండి, ఇది క్లోజింగ్. రైట్. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ 31/3/2023. ఓకే. పైనేమో ప్రాఫిట్ అండ్ లాస్, అదేంటి, పిఎన్ స్టేట్మెంట్ ఆఫ్ స్టేట్మెంట్ షోయింగ్ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. రైట్. ఫస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ తో మొదలెడదాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్. క్యాపిటల్ తెలియదు మాకు, తెలియదు కదా. ఇప్పుడు రాదు, మేము తెలుసుకుంటాం ఇప్పుడు. ఇదిగోండి, లైన్ గా రాసుకుంటా పోవడమే, తొందరగా అయిపోయి సమ్ ఇది. ఇదిగోండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ మొత్తం రాసేద్దాం. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ లేదు. ఓకే. 74,000 రూపీస్ క్రెడిట్ బ్యాలెన్స్ అన్నారు కదా, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ ఓడి 74,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ స్టార్ట్ చేసాం మేము. తర్వాత ఇంకా అన్ని కూడాను నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ సండ్రీ డెట్ క్రెడిటార్స్ ఒకటి, అది కూడా రాసేద్దామండి ఇక్కడ. 1,50,000 క్రెడిటార్స్. క్రెడిటార్స్ 1,50,000 రూపీస్. తర్వాత ఇక అన్ని కూడాను డెటార్స్ స్టాక్. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ రాద్దాం ఫస్ట్. డెటార్స్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్. డెటార్స్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాంట్ ఫర్నిచర్. ప్లాంట్ 2 lakhs అమౌంట్ గుర్తుంది, రాసేద్దాం. ఫర్నిచర్ కూడా నాకు గుర్తుందండి, 14,000 ఫర్నిచర్. తర్వాత నీకు డెటార్స్ 5,30,000, స్టాక్ 1,70,000. 5,30,000, 1,70,000. ఇన్వెస్ట్మెంట్స్ 1,20,000 అనుకుంటా. ఇంకోసారి చూద్దాం. రైట్. కంప్లీట్ అయిపోయింది ఇదంతా, అవునా? సరే, ఇది క్లోజ్ చేసే ముందు ఇక్కడ కూడా చూద్దామండి. మనకి బ్యాంక్ బ్యాలెన్సెస్ ఏమైనా ఎలా ఇచ్చారు. ఇదిగోండి, కనబడుతుందా? పెద్దగా చేయనా? ఇదిగోండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 1,000, బ్యాంక్ బ్యాలెన్స్ 40,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 1,000 రూపీస్, బ్యాంక్ బ్యాలెన్స్ 40,000 రూపీస్. తర్వాత డెబిట్ బ్యాలెన్స్ అన్నారు కదండి. తర్వాత సండ్రీ డెటార్స్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ రాసేద్దామా? ఎంత అమౌంట్ మళ్ళీ మర్చిపోయాం. క్రెడిటార్స్ 1,95,000 రూపీస్ ఫస్ట్ రాసుకోండి. క్రెడిటార్స్ 1,95,000 రూపీస్. డెటార్స్ 8,80,000 రూపీస్ మైనస్. ఇదిగోండి, డెటాస్ 8,80,000 రూపీస్ మైనస్. ఎందుకు అన్నానంటే ఇదిగోండి, ఏ ప్రొవిజన్ టు 5% ఆన్ సన్రీ డెటార్స్ ఇస్ నెససరీ. -5%. డైరెక్ట్ గా మీకు తెలిసే ఉంటదిలే, తెలియకపోతే చెప్తున్నా. క్యాలసీలో డైరెక్ట్ గా 8,80,000 -5% మనం చేస్తే 8,30,000. డైరెక్ట్ గా వేసేయచ్చండి. 5% 8,36,000 రూపీస్ ఇంటూ 5% వేసి మళ్ళీ దాన్ని లెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా డెటాస్ 80,80,000 -5% అంతే. తర్వాత స్టాక్ 1,90,000, ఇన్వెస్ట్మెంట్స్ 1,35,000. 1,90,000, 1,90,000, 1,35,000. ఇదేంటండి? స్టాక్. ఇదేంటి? ఇన్వెస్ట్మెంట్స్. ఓకే.
1,35,000 అయిపోయింది కదా. ప్లాంట్ 2 lakhs, తర్వాత ఫర్నిచర్ 14,000 రూపీస్. అయితే ప్లాంట్ మీద డిప్రిసియేషన్ ఇదిగోండి, ప్లాంట్ రైట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ ప్లాంట్ ద రేట్ ఆఫ్ 15%, అలాగే ఫర్నిచర్ మీద 10% అండి. సో 2,14,000 డిప్రిసియేషన్ బిల్ క్యాల్కులేట్ చేయాలి కదా. ప్లాంట్ 2 lakhs మైనస్ 15%, ఫర్నిచర్ 14,000 మైనస్ 10%. ఇంతే, డైరెక్ట్ చేసేద్దాం, మీకు తెలిసిపోతుంది కదా. 2 lakh మైనస్ 50%, 15%, 1,70,000 రూపీస్. ఇది 14% మైనస్ 10% మీన్స్ ఇక్కడ 12,600 రూపీస్ ఓవర్. ఇంకా అంతే, ఇంకా మనం క్లోజ్ చేసేద్దామండి ఒక్కొక్కటి. ఇక్కడ ఏంటి మనకి డిఫరెన్సెస్ మధ్య ఏంటి, క్యాపిటల్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య డిఫరెన్స్ కనుక్కొని మనం ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెన్స్ కనుక్కొని మనం ఏం చేస్తాము, దానికి అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఓకే, క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. బ్యాలెన్స్ షీట్ లో 5,30,000 ప్లస్ 1,70,000 రూపీస్ ప్లస్, ఒక నిమిషం, 5,30,000 ప్లస్ 1,70,000 ప్లస్ 1,20,000 ప్లస్ 2 lakh రూపీస్ ప్లస్ 14,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 10,34,000 రూపీస్ వచ్చిందండి ఇక్కడ. 10,34,000 రూపీస్ మైనస్ 74,000 మైనస్ 1,50,000 ఈజ్ ఈక్వల్ టు 8,10,000 రూపీస్. ఎందుకండి ఇక్కడ రాశాను నేను వీటిని, వాటిని పాపం అంటరాని వాటిలాగా రాసాం మనం. ఇది క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్. నెక్స్ట్ దీన్ని చూద్దాం. వాటికి కనుక్కోవడమేనండి, దాన్ని తీసుకొచ్చి క్యాపిటల్ ఇక్కడ వేయడం కాదు. ఇక్కడ మనకి 1,000 ప్లస్ 40,000 ప్లస్ 8,36,000 రూపీస్ ప్లస్ 1,90,000 ప్లస్ 1,35,000 రూపీస్ ప్లస్ 1,70,000 రూపీస్ ప్లస్ 12,600 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 13,84,600. 13,84,600 రూపీస్. 13,84,600 రూపీస్ మైనస్ 1,95,000 రూపీస్. 11,89,600. 11,89,600 రూపీస్ క్యాపిటల్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇక రండి, ఈ 11,89,600 రూపీస్ పట్టుకురండి ఎక్కడికి, అసలు ఆన్సర్లోకి. ఇక్కడ ఇది అడిగాను వాడు. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత అంటే 11,18,600 రూపీస్. ఓకే, ఏమైనా అడిషనల్ క్యాపిటల్ ఉంటేనేమో అంతకు ముందు క్లోజింగ్ క్యాపిటల్ కి రావడానికి అడిషనల్ క్యాపిటల్ యాడ్ చేసి ఉంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం లెస్ చేయండి. లెస్ అడిషనల్ క్యాపిటల్, అడిషనల్ క్యాపిటల్ ఎలా చేయాలి, ఎందుకు చేసాము అనేది అంతా కూడా నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ క్లాస్ లో నేను ఇన్కంప్లీట్ రికార్డ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్పాను, చూసుకోండి. అక్కడ అడిషనల్ క్యాపిటల్ ఉంటే యాడ్ చేయండి. ఎంత ఉందండి అడిషనల్ క్యాపిటల్, సమ్ లో ఇచ్చినట్టున్నారే, ఇదిగోండి. ఇదిగోండి 65,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్, ఫ్రెష్ క్యాపిటల్ అంటే అది. తర్వాత విత్ డ్రా 3 lakhs అంట. ఒకేసారి చూసేసేద్దాం పాయింట్స్. 65,000 రూపీస్ అడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తున్నా నేను. ఇదిగోండి, యాక్చువల్ గా లెస్ అని పెడితే ఇలా బ్రాకెట్ అవసరం లేదు, కానీ మనం పెడదాం ఈజీగా అర్థం కావడానికి. 11,24,600 రూపీస్ యాడ్ డ్రాయింగ్స్ 3 lakhs 14,24,600 రూపీస్. నెక్స్ట్
ఇంకేంటండి సంగతులు చూద్దామా? ఇంకేంటంటే సంగతులు ఇవి అయిపోయినాయి, ప్రొవిజన్లు డిప్రిసియేషన్లు అయిపోయినాయి, తీసేసుకున్నాము. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ క్యాపిటల్, అలాగే క్యాపిటల్ కూడా రాసుకోవాలి. ముందు ఇంట్రెస్ట్ రాద్దామా? లెస్ ముందు ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ క్యాపిటల్ అంటే ఎంత పర్సెంటేజ్? 10%. 10% ఆఫ్ 8,10,000 రూపీస్. ఇది ఫైండ్ అవుట్ చేసాం మనము స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్ లో. సో 81,000 రూపీస్ లెస్ చేసుకో. 14,24,600 రూపీస్ మైనస్ 81,000 ఈజ్ ఈక్వల్ టు 13,43,600. 13,43,600 రూపీస్ లెస్ ఓపెనింగ్ క్యాపిటల్. ఫైండ్ అవుట్ చేసాం కదా, 8,10,000 రూపీస్ అండి. 8,10,000 రూపీస్ మైనస్ 8,10,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 5,33,600. 5,33,600 రూపీస్. ఓకే, ఇంతవరకు అయిపోయినాక మేనేజర్స్ కమిషన్ ఇచ్చారు 10% పర్ యానం. అది కూడా ఏంటి అంటే ఇదిగోండి పాయింట్ ఏమి ఇచ్చారు చదవండి కావాలంటే. ద మేనేజర్ is entitled for a commission at the rate of 10% on the net profit after charging such commission. ఈ కమిషన్ ఛార్జ్ చేసిన తర్వాత ఉండేటటువంటి అమౌంట్ అంట. అంటే ఇప్పుడైతే కమిషన్ కలిసే ఉంది కదండి, అంటే కమిషన్ ఛార్జ్ చేయక ముందు ఉన్న ప్రాఫిట్ ఇది. అంటే 10% కలిసి ఉంది. సో లెస్ మేనేజర్స్ కమిషన్. రాజు అరవకమ్మా, మా కుక్కండి అరుస్తా ఉంటాడు అప్పుడప్పుడు. రాజు అరవకమ్మా. 10% ఆఫ్, సారీ, 5,33,600 ఇంటూ 10/110 ఇంటూ 10/110 అండి ఈజ్ ఈక్వల్ టు 48,509.09 వచ్చింది. 48,509 చేసుకుందాం మనం. 48,509 దీన్ని లెస్ చేస్తే వచ్చేదే ప్రాఫిట్. మైనస్ 5,33,600 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 4,85,090 రూపీస్. 91 అంతేగా. 4,85,090. దీన్ని మనం 91, 90 పాయింట్ అని ఉందిలే, దీని పాయింట్ లో రాయలేదుగా. ఇది ప్రాఫిట్. అది ఓకే అండి. ఈ మొత్తం కూడా పేపర్ అయిపోయింది. ఇది ఇది ఎప్పటి పేపరు? జూన్ 2024 పేపర్. టైం ఎంత అయిందండి ఇప్పుడు? ఇంకా వంట చేయలేదు నేను. 12:20 అయిపోయింది. సరే చూద్దాం, నెక్స్ట్ పేపర్ కూడా అప్లోడ్ చేసేస్తే అయిపోతుంది అనుకుంటున్నాను. కంటిన్యూ చేసేద్దామా? నెక్స్ట్ పేపర్ అంటే మనకి ఇది జూన్ కాదు, అంతేనా? జూన్ 2024 పేపర్ అయిందా ఇప్పుడు? ఓకే, జూన్ 2024 పేపర్ అయిపోతే డిసెంబర్ పేపర్ ఇది. సరే కంటిన్యూ చేసేద్దామండి. ఇదిగోండి పేపర్, రైట్, December 23. ఇదిగో స్టార్ట్ అయింది. ఫోర్త్ ప్రాబ్లమే కదా, ఇందాక సోహన్ అనుకుంటా, రాజేష్. ఇక్కడ మార్క్స్ చూడండి ఒకసారి. ఏది ఎక్కడ వేయలేదా మార్క్స్? నేను చూసానే 14 మార్క్స్ అన్నారు. ఇదిగో 14 మార్క్స్.
స్టార్ట్ చేద్దామా? మరి ఏం అడిగారు ఇక్కడ? Rajesh does not maintain proper books of accounts from the following particulars. Prepare trading and profit and loss account అంటున్నాడు కదా, అంటే కన్వర్షన్ మెథడ్ ఇది. అంటే మనం పిఎన్ఎల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ రెడీ చేయాలి, కలెక్షన్ డేటార్స్ ఇవన్నీ అన్నారంటే అసలు ఎప్పుడైనా సరే మనం ఏమేమి అకౌంట్ చేస్తామండి? అఫీషియల్ అకౌంట్స్, అడిగిన అకౌంట్స్ ఏమో ఇవి, ఇది నార్మలే. ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ నార్మలే. దీంతో పాటు బ్యాలెన్స్ షీట్ నార్మలే. ఓకే. తర్వాత వేయాల్సిన అకౌంట్స్ ఏంటి? డెటార్స్ అకౌంట్ ఒకటి, తర్వాత క్రెడిటార్స్ అకౌంట్ ఒకటి, తర్వాత నీకు క్యాష్ బ్యాలెన్స్ ఏమన్నాడు? హీ హ్యాడ్ 25,000 యాజ్ క్యాష్ బ్యాలెన్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అన్నాడండి. మరి క్లోజింగ్ బ్యాలెన్స్ ఎక్కడైనా ఉందా అంటే క్యాష్ బ్యాలెన్స్ లేదు. సో నువ్వు క్యాష్ అకౌంట్ ఒకటి. ఓకే. తర్వాత క్యాపిటల్ మనకి ఇవ్వలేదు కాబట్టి క్యాపిటల్ కోసము ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఒకటి. ఎన్ని వేసాము ఇప్పుడు? 1 2 3 4 వేసాము. ఇవి మెయిన్ ఆన్సర్, రైట్. ఇక మనం డ్రా చేసే పనిలో ఉందామండి. తొందరగా కంప్లీట్ చేసేస్తే నేను వంట చేసుకోవాలి. మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళారు, ఒక పూట బళ్ళుగా, గవర్నమెంట్ స్కూల్ టీచరు. ఆయన వచ్చే వరకు మనం కంప్లీట్ చేసేయాలి. ఓకే అండి. ఫస్ట్ అఫీషియల్ గా మనం ఏం అడిగారో అది డ్రా చేసేద్దాము. అన్ని రెడీగా పెట్టుకుంటే అన్ని రాసుకుంటా పోవడమే. ఇది ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ కి మనకి ఏదో ఒక సమ్లో అండి ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. ఒక సమ్లోనేమో వాటిని మనం ట్రేడింగ్ అకౌంట్ లో తీసుకున్నాము, ఒక సమ్లో పిఎండ్ఎల్ అకౌంట్ లో తీసుకున్నాము. ఏమీ పర్వాలేదు. కాకపోతే మీ స్టడీ మెటీరియల్ అలా చెప్పారు కాబట్టి వాళ్ళు ఎలా ఫాలో అయితే అలా ఫాలో అయ్యాము. నో ప్రాబ్లం. ఎక్కడ తీసుకున్నా కానీ నో ప్రాబ్లం, ఏం కాదు, మనకేం తప్పేం కాదు. అకౌంట్స్ అంటేనే అజంప్షన్. మనకి బోర్డోడు ఒక అజంప్షన్ లో ఆలోచించాడేమో, మనం ఒక అజంప్షన్ లో ఆలోచించుకుంటాం అనమాట. ఇబ్బంది ఏం లేదు. ఏదైనా డౌట్ ఉంటే నోట్ పెట్టి రాయడమే, సమ్ అయితే టాలీ అవుతుంది. ఏదైనా కానీ ఎక్స్పెన్సే కానీ అన్ని కాదు, మనకు కొన్ని డౌట్స్ ఉంటాయి అనమాట. అంతేగాని ట్రేడ్ ఎక్స్పెన్సెస్ తీసుకెళ్లి ట్రేడింగ్ అకౌంట్ లో వేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లేకుండా ఉండకూడదండి. ట్రేడ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటే, అలాంటివి చేయకూడదు. అలాగే సాలరీస్ అండ్ వేజెస్ అన్నప్పుడు ఎప్పుడు కూడా సాలరీస్ ఫస్ట్ ఇస్తే కనుక దాన్ని తీసుకెళ్లి మనం ఎక్కడేస్తామండి? సాలరీస్ అండ్ వేజెస్ వేస్తేనేమో సాలరీస్ తో ట్రీట్ చేసి పిఎండ్ఎల్ అకౌంట్, వేజెస్ అండ్ సాలరీస్ వేస్తేనేమో నీకు ట్రేడింగ్ అకౌంట్. అలా అన్ని కాదు, కొన్ని. మనకి ఎన్పిఓలో గనక మనకి అదేంటి ఎంట్రన్స్ ఫీజు గురించి అలాగే ఉంటాయి కొన్ని. ఎంట్రన్స్ ఫీజు, డొనేషన్స్, జనరల్ డొనేషన్స్ చెప్పకపోతే అవి, స్పెషల్ అని చెప్తే 100 రూపాయలైనా కూడా మనం బ్యాలెన్స్ షీట్ లోనే వేస్తాం స్పెషల్ డొనేషన్ అయితే. అదే నార్మల్ డొనేషన్స్ ని సమ్ముని బట్టి ఫాలో అవ్వండి, అమౌంట్ ని బట్టి అంటాడు. అలా నోట్ పెట్టి రాయమంటే సరిపోతుంది. అట్లాగే ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ని ఒక సమ్లోనేమో ట్రేడింగ్ అకౌంట్ లో వేసారండి మన బోర్డ్ బుక్ లో, ఒక దాంట్లోనేమో పిఎండ్ఎల్ అకౌంట్ లో తీసుకున్నాం. ఏం కాదు, ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ కాదు, సారీ సారీ సార్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్. ఓకే. డెటార్స్ అకౌంట్ అయిపోయింది. ఇది క్యాష్. క్యాష్ పెద్దగా ఉండాలి. వర్కింగ్ నోట్స్ లో ఇవన్నీను క్యాష్ బుక్ ఆర్ క్యాష్ అకౌంట్. మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ తో స్టార్ట్ అవుతాం కదా. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, సారీ ఇట్లా రాసేదండి కాదు కదా. క్లాస్ లో ఉంటే కనుక గవక్కన ఇలాంటి ఏం రాసి పిల్లలు అరుస్తారు, మేడం ఎందుకు అలా రాస్తారండి, ఇప్పుడు ఎవరు లేరు కదా, అన్ని నేను చూసుకోవాలి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. తర్వాత ఇది ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్ ఫర్ ద ఇయర్ అని రాసుకోండి అంతా. ఫస్ట్ అయితే ఓపెనింగ్ స్టాక్ ఇక్కడ రాసేద్దాం. ఓపెనింగ్ స్టాక్ రాస్తాము. తర్వాత ఏం రాస్తామండి? టూ పర్చేజెస్. ఓకే. తర్వాత ఇటు బై సేల్స్, తర్వాత బై క్లోజింగ్ స్టాక్. రైట్. ఇంకా అలాగే ఇది బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2020 సంథింగ్ ఎంత అయితే అంత డేట్ చూద్దాం.
తర్వాత డెటార్స్ అకౌంట్ అందాం ఇది. డెటార్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇటు అంటే బ్యాలెన్స్. ఇక ఇవన్నీ తెలుసుకోవాలండి ఫండమెంటల్ గా. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటే గనక వచ్చే బ్యాలెన్సింగ్ దాదాపు క్రెడిట్ సేల్స్ అవుతా ఉంటాయి. క్రెడిటార్స్ ఇక్కడ కూడా అంతే. ఓపెనింగ్ బ్యాలెన్స్ నీ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసారు అనుకోండి, మనకి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుంది అంటే క్రెడిట్ పర్చేసెస్ అవ్వచ్చు, లేదా పేమెంట్ టు అమౌంట్ పెయిడ్ టు క్రెడిటార్స్ కావచ్చు అండి. తెలిసి ఉండాలి మనకి, అవగాహన ఉండాలి. ఇన్ని లెక్కలు చేస్తే రావాలి కదా. అలాగే ఇక్కడ కూడా మనం క్యాష్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ రైట్. బ్యాలెన్స్ షీట్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ వేసాం కదండి. ఓపెనింగ్ పాప దీని పక్కన కూర్చోండి, దీన్ని ఓపెనింగ్ కూడా. రాజా అరవక. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 1/4 డేట్ వేసుకోండి అంతే ఇదంతా. ఓకే, ఇక అన్నిట్లో కూడా మనం పోస్ట్ చేసేసుకుంటూ వచ్చేద్దామండి. డెటార్స్ 90,000 1,25,000 ఉన్నాయి ఉన్నట్టు రాసేద్దాం. డెటార్స్ 90,000 1,25,000 రూపీస్. ఓపెనింగ్ ఓపెనింగ్ డెటార్స్ 90,000. ఎందుకు రాజా అరుస్తావు? అరుస్తావు ఎందుకు నాన్న? మా డాగ్ రాజా అంటే. రాజా అరవక మాటలా. క్లాస్ డిస్టర్బెన్స్ కాదా నాకు? ఏమండి డెటాస్ ని వెంటనే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 90,000 రూపీస్ ని ఇక్కడ రాసేద్దామా? ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో. బయట క్రాకర్స్ సౌండ్ వస్తుందండి, మరి ఎందుకో మరి. ఏప్రిల్ నెలలో క్రాకర్స్ కాలుస్తున్నారు. మనవాడికి భయం, మా రాజా గాడికి అరుస్తున్నాడు. ఇదిగోండి క్లోజింగ్ డెటార్స్ 1,25,000 రూపీస్. ఇక వీటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదండి, మనకి టైం కూడా సేవ్ అవుతుంది కదా అలా రాసుకుంటే. తర్వాత స్టాక్ 49,66,000. 49 ఓపెనింగ్ స్టాక్ 49,000. క్లోజింగ్ 66,000 రూపీస్. ఇంకెక్కడెక్కడ రాస్తామండి? బ్యాలెన్స్ షీట్కి రండి. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ లో స్టాక్ 66,000 స్టాక్. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో 49,000 రూపీస్. ఇక దీని జోలికి వెళ్ళవసరం లేదు, ఇక అయిపోయింది. నెక్స్ట్ ఫర్నిచర్ 5,000 7,500. ఈ డిఫరెన్స్ ఏమిటి? ఈ డిఫరెన్స్ ఏమవ్వాలి? డిప్రిసియేషన్ అయితేనేమో తగ్గాలి అవునా, లేదా అంటే పర్చేజ్ అవ్వాలి అవునా. అంటే 5,000 రూపీస్ ఓపెనింగ్ లో ఉంది, క్లోజింగ్ లో 7,500 రూపీస్ ఉంది. యాక్చువల్ గా డిఫరెన్స్ అయితేనేమో తగ్గాలి, డిప్రిసియేషన్ అయితే కాదు. సో పర్చేజ్ అవ్వాలండి. ఆ పర్చేజ్ క్యాష్ పర్చేజ్ అవ్వచ్చు, మనకు చెప్తారండి క్యాష్. మనకు చెప్పారు కదా, క్యాష్ ఐటమ్స్ లో క్యాష్ పర్చేజ్ అవ్వచ్చు అండి, లేదంటే క్రెడిట్ పర్చేజ్ అవ్వచ్చు. ఆ డిఫరెన్స్ 2,500 రూపీస్ మనకు చెప్తారు క్లియర్ గా. ఏమి చెప్పలేదంటే గనక క్యాష్ పర్చేసెస్ లేదంటే మనం దాన్ని క్రెడిట్ పర్చేజ్ గా ట్రీట్ చేసి దీనికి క్రెడిటార్స్ రాసాయండి అంతే. క్రెడిటార్స్. ఓకే, క్రెడిటార్స్ ఫర్ ఫర్నిచర్ ఏనాది అంతే. ఫర్నిచర్ 5,000 7,500. ఇప్పుడు మామూలుగా రాసుకోవడమే 5,000 7,500. క్లోజింగ్ బ్యాలెన్స్ ముందు రాద్దాం. 7,500 రూపీస్ ఫర్నిచర్. అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఫర్నిచర్ 5,000 రూపీస్. ఇక అకౌంట్ ఏం వేయద్దులే. ఇంకేమున్నాయి చూద్దామా. అయిపోయినాయి. క్రెడిటార్స్ 30,000 22,500. క్రెడిటార్స్ 30,000 రూపీస్ అండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్. క్రెడిటార్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో వేసాము. అలాగే ఇక్కడ క్రెడిటార్స్ రాద్దాము. అయితే ఫర్నిచర్ మ్యాటర్ ఏం చెప్పలేదు కాబట్టి అప్పుడు చూద్దామండి. 22,500 రూపీస్ ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఫర్నిచర్ గురించి మరి రాయాల్సి వస్తే మనకి క్రెడిటార్స్ ఫర్ ఫర్నిచర్ అంటే అమౌంట్ పే చేయాల్సినట్టు రాయాలి. ఇక్కడ మనం అకౌంట్ లో వచ్చేటప్పటికి క్రెడిటార్స్ వచ్చేటప్పటికి ఓపెనింగ్ బ్యాలెన్స్ 30,000 రూపీస్, క్లోజింగ్ బ్యాలెన్స్
22,500 రూపీస్. ఇంతే. బ్యాలెన్స్ షీట్లో ఇచ్చినట్టు రాసేసాం. ఏదైనా మిస్ అయితే ఏం లేదు, సమ్ పోతుంది, అందుకే జాగ్రత్తగా చేసుకోవాలి. క్యాష్ ఏమైనా ఉందా మనకి? చూద్దాం. ఇదిగోండి, ఇదిగో సమ్, ఇదిగో ఇది. ఓకేనా, ఇదేగా, ఇదిగోండి. ఈ డేటాస్, స్టాక్, ఫర్నిచర్, క్రేటాస్ రాసేసాము. తర్వాత ఇవన్నీ కూడా సమ్మరీ ఆఫ్ అదర్ ట్రాన్సాక్షన్స్ అట. దీని సంగతి చూద్దాం. ఇక దీన్ని పోస్ట్ చేసుకుంటా వెళ్ళిపోతే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ప్రకారంగా రెండు రెండు సార్లు అయిపోద్ది. హీ హ్యాడ్ 25,000 రూపీస్ యాజ్ క్యాష్ బ్యాలెన్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఇయర్. 25,000 క్యాష్ బ్యాలెన్స్ ఉందంట. సో మన ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కి వెళ్ళాలి, అలాగే క్యాష్ అకౌంట్ కి కూడా వెళ్ళాలండి. ఇదిగోండి 25,000 రూపీస్ ఓపెనింగ్ క్యాష్. క్లోజింగ్ క్యాష్ లేదు అంటే మనం క్యాష్ బుక్ లో కనుక్కోబోయేదే క్లోజింగ్ బ్యాంక్ బ్యాలెన్స్. లేదంటే ఒక్కోసారి క్రెడిట్ సేల్స్ అవుతుంది, క్యాష్ సేల్స్ అవుతాయి, ఒక్కోసారి క్యాష్ పర్చేజెస్ అవుతాయి, అలా మనకు ఒక ఐడియా ఉండాలి. ఇదిగోండి క్యాష్ 25,000 రూపీస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ లో కూడా రాసాం. క్లియరా? ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే ఇది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క ఐటమ్ డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ప్రకారం రాసుకుంటా పోవడమే. క్యాష్ కలెక్టెడ్ ఫ్రమ్ డెటార్స్ ఎక్కడ రాస్తాము? మళ్ళా చెప్తున్నా మీకు డౌట్ రాకుండా, లేట్ అయితే అయింది. క్యాష్ వచ్చిందండి సంస్థలోనికి, ఇదే కదా ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెటార్ టు డెటార్స్, ఇదే కదా రాయాలి. అంటే క్యాష్ అకౌంట్ లోను రాయాలి, డెటార్స్ అకౌంట్ లో రాయాలి. రైట్. డెటార్స్ అకౌంట్ లోనేమో మనం ఎట్ రాస్తామండి? బై క్యాష్ రాసుకుంటాము, క్యాష్ అకౌంట్ లో రిసిప్ట్ సైడ్ రాసుకుంటాము. అమౌంట్ 3,04,000 రూపీస్. 3,04,000 రూపీస్ బై క్యాష్ అకౌంట్. ప్రతి దాన్ని కూడా రెండు చోట రాసామా లేదా అనుకుంటా లెక్క కంప్లీట్ చేయండి, తప్పు రాదు. కాకపోతే మనం ఏదన్నా క్యాలిక్యులేషన్ మిస్ చేస్తే ఏం చేయలేము. 3,04,000 రూపీస్. టూ రిసిప్ట్స్ కదండి ఇవి, ఇదిగోండి రిసిప్ట్స్, పేమెంట్స్ టు డెటార్స్. నెక్స్ట్ పాయింట్, క్యాష్ పెయిడ్ టు క్రెడిటార్స్. ఎంట్రీ ఏంటండి? క్యాష్ వెళ్ళిపోతే క్రెడిటార్స్ అనే పర్సన్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. డెబిట్ ద రిసీవర్. టు డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు క్యాష్ 2,20,000 రూపీస్. 2,20,000 రూపీస్ క్రెడిటార్స్ అకౌంట్ లోకి వెళ్ళిపో. 2,20,000 రూపీస్ టు క్యాష్ అకౌంట్. వెంటనే క్యాష్ అకౌంట్ లో పేమెంట్ సైడ్ కి వచ్చేసేయండి. 2,20,000 రూపీస్ బై క్రెడిటార్స్. నెక్స్ట్ పాయింట్ చూద్దామా? శాలరీస్ అకౌంట్ డెటార్ టు క్యాష్. ఇప్పుడు ఏంటంటే పిఎన్ఎల్ అకౌంట్ అనమాట ఇది. శాలరీస్ లేదంటే ఇలా రాసుకుంటారు, పిఎన్ఎల్ అకౌంట్. శాలరీస్ డెటార్ టు క్యాష్ అకౌంట్ 60,000 రూపీస్. ఓకేనా? పిఎన్ఎల్ అకౌంట్కి వెళ్ళిపో. పిఎన్ఎల్ అకౌంట్, ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్. ఓకేనా? ఇదిగోండి ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అకౌంట్ కదా ఇది, ఇదిగో కనబడుతుందా? ఇక్కడ బై జీపీ రాస్తాం మనం, బై గ్రాస్ ప్రాఫిట్. శాలరీస్ అకౌంట్ డెటార్, శాలరీస్ కదండి, పిఎన్ఎల్ అకౌంట్ కదా ఇది. టు శాలరీస్ అకౌంట్. శాలరీస్ ఇక్కడ క్యాష్ పేమెంటే అనుకోవాలి, ఎందుకంటే సమ్మరీ ఆఫ్ అదర్ ట్రాన్సాక్షన్ ఈజ్ యాజ్ ఫాలోస్ అన్నారు కదా. మనం క్యాష్ పే చేసినట్టు ట్రీట్ చేసుకుని 60,000 రూపీస్ శాలరీస్ లో 60,000 రూపీస్. శాలరీస్ లో 60,000 రూపీస్ క్యాష్ పేమెంట్ లో, ఇదిగోండి క్యాష్ పేమెంట్ గా 60,000 రూపీస్ పేమెంట్స్ లో శాలరీస్ పే చేసినట్టు బై శాలరీస్ అకౌంట్. యాక్చువల్ గా జరిగేది ఏంటంటే ఎంట్రీ ఫస్ట్ ఇలా రాస్తారండి, అకౌంట్ డెటార్ టు క్యాష్ రాస్తారు కదా. తర్వాత ఏం చేస్తారు? ఈ శాలరీస్ ని పిఎన్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. పిఎన్ఎల్ అకౌంట్ డెటార్ టు శాలరీస్. ఇదండి మనకి రాసే ఎంట్రీ. ఫస్ట్ ఎంట్రీ ఇది, తర్వాత ఎంట్రీ ఇది. మనం ఏం చేస్తున్నామంటే ఈ పిఎన్ఎల్ అకౌంట్ కి శాలరీస్ ని ఇదిగోండి
రెండో ఎంట్రీ ఇది అవుతుంది అనమాట. ఫస్ట్ క్యాష్ పే చేసేసినట్టు రాస్తారు, ఇయర్ ఎండింగ్ కి దాన్ని పిఎండ్ఎల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అది విషయం. సాలరీస్ అయిపోయింది. రెంట్ కూడా సేమ్ సినిమా, 7,500 రూపీస్ రెంట్. టు రెంట్ 7,500 రూపీస్ టు రెంట్ అకౌంట్. క్యాష్ లోకి వెళ్ళిపో, 7,500 రూపీస్ బై రెంట్ అకౌంట్. నెక్స్ట్ పాయింట్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 9,000 రూపీస్. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 9,000 రూపీస్ టు ఆఫీస్ ఎక్స్పెన్స్. ఇదిగోండి క్యాష్ లోకి వచ్చేసేయండి, 9,000 రూపీస్ బై ఆఫీస్ ఎక్స్పెన్స్. తర్వాత డ్రాయింగ్స్ 15,000 రూపీస్ పిఎండ్ఎల్ అకౌంట్కి వెళ్ళమాకండి. డ్రాయింగ్స్ 15,000 రూపీస్ పేమెంట్ సైడ్ అయితే ముందు 15,000 రూపీస్ డ్రాయింగ్స్. దీన్ని ఏం చేస్తామండి, మన బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్స్ షీట్ లో, ఇదిగోండి బ్యాలెన్స్ షీట్, ఇదిగోండి ఇదేగా బ్యాలెన్స్ షీట్, ఇదిగోండి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. ఓకేనా, ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ లో మనం యాక్చువల్ గా క్యాపిటల్ రాస్తాము, క్యాపిటల్ కి నెట్ ప్రాఫిట్ అయితే యాడ్ చేస్తాము, నెట్ లాస్ అయితే ప్లస్ చేస్తాము. ఇంక అడిషనల్ క్యాపిటల్ ఏమైనా ఉంటే చూద్దామండి, ప్లస్ చేయాలి. మైనస్ డ్రాయింగ్స్. మన దగ్గర లేవుగా, ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ రాస్తున్నాం అనమాట. 15,000 రూపీస్. తర్వాత ఇదిగోండి సమ్ చూడండి, మళ్ళీ డ్రాయింగ్స్ అయిపోయినాయి. అడిషనల్ క్యాపిటల్ 10,000 రూపీస్ అండి. అడిషనల్ క్యాపిటల్ ఎంట్రీ ఏంటి, క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు అడిషనల్ క్యాపిటల్ 10,000 రూపీస్ అండి. అడిషనల్ క్యాపిటల్ రిసిప్ట్, ఇదిగోండి క్యాష్, క్యాష్ లోకి వచ్చేసాయి టు అడిషనల్ క్యాపిటల్. అడిషనల్ క్యాపిటల్ 10,000 రూపీస్. అలాగే మనం ఏం చేస్తాం, వెంటనే మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ కాదండి, నార్మల్ బ్యాలెన్స్ షీట్ ఇది, ఇదిగోండి అడిషనల్ క్యాపిటల్, క్యాపిటల్ 10,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, క్యాష్ సేల్స్, క్యాష్ పర్చేజెస్ అట. ఎంట్రీ ఏంటండి మనకి, క్యాష్ సేల్స్ కి సేల్స్ అకౌంట్, క్యాష్ వస్తుంది కదా, క్యాష్ అకౌంట్ ఎట్ ఆర్ టు సేల్స్ 7,500 రూపీస్. అవునా, సో మనం దీన్ని ముందు ఏం చేద్దాము అంటే డెటార్స్ అకౌంట్కి వెళ్ళిపోండి. డెటార్స్ అకౌంట్కి వెళ్ళిపోయి డెటార్స్ అకౌంట్ లో రాస్తారా చెప్పండి, రాయకూడదు కదా, మరి ఎక్కడ రాయాలి, ఇదిగోండి ఎంట్రీ ఒకసారి, క్యాష్ అకౌంట్ డెటార్ టు సేల్స్. డెటార్స్ ఎప్పుడు క్రియేట్ అవుతారు, క్రెడిట్ సేల్స్ జరిగితే డెటార్స్ క్రియేట్ అవుతారు. సో మనం ఏం చేయాలంటే క్యాష్ అకౌంట్ లోనేమో రిసిప్ట్ లో 7,500 రూపీస్, క్యాష్ రిసిప్ట్స్ లో, కర్సర్ ఎక్కడికో పోయింది, ఓకే, క్యాష్ లో రిసిప్ట్ లో 7,500 రూపీస్ అండి టు సేల్స్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ దగ్గర నీకు క్యాష్ సేల్ 7,500 రూపీస్, అంటే క్రెడిట్ సేల్స్ కూడా ఉన్నాయి. రాద్దాం, ఎంతో తెలియదు, డెటార్స్ అకౌంట్ లో ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత క్యాష్ సేల్ అయిపోయింది కదా, తర్వాత వెంటనే డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ ఇచ్చేసామండి, రెండిట్లో నమోదు ఎంటర్ చేసాము. క్యాష్ పర్చేజెస్ 25,000 రూపీస్, క్యాష్ పర్చేజెస్, ఓకే, పర్చేజెస్ అకౌంట్ ఎట్ ఆర్ టు క్యాష్. పర్చేజెస్ 25,000 రూపీస్, ముందు క్యాష్ లో పే చేసినట్టు 25,000 రూపీస్ రాద్దామండి. ఇదిగోండి 25,000 రూపీస్ బై పర్చేజెస్, క్యాష్ పర్చేజెస్ అన్నమాట ఇవి. వెంటనే నువ్వేం చేస్తావు, పర్చేజెస్, ఇదిగోండి క్యాష్ పర్చేజెస్ 25,000 రూపీస్. నెక్స్ట్ తర్వాత ఇదిగోండి డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్, రిటర్న్ ఇన్వర్డ్, రిటర్న్ అవుట్వర్డ్, బ్యాడ్ డెట్, ఇవన్నీ కూడా క్యాష్ తో సంబంధము లేదు. డిస్కౌంట్ రిసీవ్డ్ అనగానే నీకు ఎక్కడ సంబంధం అండి, డిస్కౌంట్ రిసీవ్డ్ మనం ఎప్పుడైతే గూడ్స్ పర్చేస్ చేసామో, ఇదిగోండి పర్చేస్ చేశానండి గూడ్స్, పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు క్రెడిటార్స్,
పర్చేస్ చేశాను నేను. ఎంత? ఒక 10,000 రూపీస్ గూడ్స్. ఓకే. నేను అమౌంట్ కొంచెం ముందుగానే పే చేద్దాం అనుకున్నా. క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ అనుకున్న టైం కన్నా ముందుగానే పే చేస్తున్నా కాబట్టి మొత్తం నేను 10,000 రూపీస్ యాక్చువల్గా పే చెయ్యాలి. కానీ నేను ముందే పే చేస్తున్నాను కాబట్టి 9,000 పే చేయరా బాబు అన్నాడు వాడు క్రెడిటార్. సో నేను డిస్కౌంట్ రిసీవ్ చేసుకున్నాను 1,000 రూపీస్. అర్థమవుతుందండి? ఇలా వస్తుంది. సో ఈ పాయింట్ని మనం క్రెడిటార్స్ అకౌంట్లో రాసుకోవాలి. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ పిఎండ్ఎల్ అకౌంట్లో కూడా రాసుకోవాలి. ఎందుకండి పిఎండ్ఎల్ అకౌంట్? దీని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళా దీన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ డెటార్ టు పిఎండ్ఎల్ అకౌంట్. ఇలా అవుతుందండి తర్వాత ఈ 1,000 రూపీస్ని. క్లియరా? అది అంటే ఈ 9 మనకి ఏంటంటే డబుల్ ఎంట్రీ కాన్సెప్ట్ ప్రకారంగా ఇది ఉంది. విషయం అయితే అర్థమైందిగా మీకు? డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్ విషయం తెలుసుగా మనకి. ఓకేనా? ఇప్పుడు ఏం చేయబోతున్నాం మనం? ఈ డిస్కౌంట్ రిసీవ్డ్ ని మనం ఏ అకౌంట్ లో అండి? క్రెడిటార్స్ అకౌంట్ లో రాయాలి. ఓకే. ఎక్కడ రాస్తారు? క్రెడిటార్స్ అకౌంట్ లో. ఓకే. క్రెడిటార్స్ అకౌంట్ లో డెబిట్ సైడ్ 2 అని చెప్పేసి 3,500 రూపీస్ రాసుకోండి. అలాగే ఇంకో చోట ఎక్కడ రాయాలి? పిఎండ్ఎల్ అకౌంట్ లో రాయాలి. పవర్ ఆఫ్ అండి ఇవాళ కూడా. నేను రిమైనింగ్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సారీ, రిమైనింగ్ వీడియో నెక్స్ట్ క్లాస్లో అప్లోడ్ చేస్తానండి. దీన్ని నెక్స్ట్ క్లాస్లో పెడతాను. ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడికి ఆపేద్దాం.